ఏ హాయ్ విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్తో పనే ముందులేండి. ఇదే ఈ సీజన్కి లాస్ట్ ఎపిసోడ్. ఇక లేట్ చేయకుండా స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. జై కళ్ళల్లో కనిపిస్తున్న నిశ్శబ్దాన్ని అండ్ తన కళ్ళల్లో ఎగిసిపడుతున్న కోపాన్ని చూడగానే మాయాకి కాళ్ళ కింద భూమి కదిలినంత పనయ్యింది. ఊపిరి కూడా ఆడనంతగా గుండె వేగం పెరిగిపోతూ ఉంటే రుద్ర చేతుల్లో ఉన్న తన చేతులు ఒక్కసారిగా వణికిపోతూ పక్కకు జరిగాయి. మాయా ముఖం టెన్షన్తో తడిచిపోయి రక్తపు చుక్క లేనట్టుగా తెల్లబడిపోయింది. ఇన్నాళ్ళుగా జైకి తెలియకుండా ఎంతో సీక్రెట్గా ఉంచిన తమ ప్రేమ గురించి ఇలా బయటపడుతుందని మాయా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. జై కోపాన్ని కంట్రోల్ చేయడానికి దగ్గరలో ఆద్య కూడా కనిపించకపోయేసరికి ఇంకొంచెం టెన్షన్ పెరిగిపోతూ చేతులు నిలుపుకుంటూ ఉంటుంది. జై చూపులు రుద్రాని సూటిగా చూస్తూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఉంటాడు. రుద్ర కూడా జైని సడన్గా అక్కడ చూసి ఒక్క క్షణం షాక్ అయినా వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. రుద్ర కళ్ళల్లో తమ లవ్ గురించి జైకి తెలిసిందన్న భయం కంటే కూడా జై నమ్మకాన్ని పోగొట్టుకున్నామనే బాధ, తప్పు చేశామనే గిల్ట్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. జై నెమ్మదిగా వాళ్ళిద్దరి వైపు అడుగులు వేస్తూ వచ్చాడు. జై వేసే ప్రతి అడుగు గార్డెన్లోని ఎండిటాకులపై పడుతూ ఉంటే వచ్చే చప్పుడు మాయా గుండెల్లో రీసౌండ్గా వినిపిస్తుంది. వాళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డ జై ఒక్క మాట కూడా మాట్లాడకుండా మాయా వైపు చూస్తాడు. ఆ చూపుల తీవ్రత తట్టుకోలేక మాయా తలదించుకుని ఏడుస్తూ రుద్ర వెనక నిల్చుకుని జై వైపు తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. జై స్ట్రైట్గా రుద్ర వైపు సూటిగా చూస్తూ, ఇన్నాళ్ళు మామ్ నీ గురించి ఎన్ని రకాలుగా చెప్పినా నేను నమ్మలేదు రుద్ర. నేను నా బెస్ట్ ఫ్రెండ్ లాగా అనుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ అమ్మర్ కంటే ఎక్కువగా నిన్నే నమ్మాను. మామ్ ఎన్నిసార్లు నువ్వు మాయ లవ్ చేసుకుంటున్నారు అని చెప్పినా అలాంటిదేదైనా ఉంటే నువ్వే స్ట్రైట్గా నాతో చెప్తావు, బికాస్ నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు అనుకున్నాను. మా మామ్ కంటే ఎక్కువగా నాకు నీ మీద అంత నమ్మకం ఉండేది. నిజంగా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా చెల్లెల్ని నీ చేతుల్లో పెడితే తను హ్యాపీగా ఉంటుంది అనుకునే అంత బ్లైండ్గా ట్రస్ట్ చేశాను. బట్ నా వెనక ఇంత జరుగుతూ ఉంటే ఫ్రెండ్గా ఉంటూ నన్ను ఇంతలా చీట్ చేస్తావా రుద్ర? జై గొంతులోని ఆవేదన రుద్ర గుండెల్లో బలంగా గుచ్చుకున్నాయి. అయినా రుద్ర జైతో అబద్ధం చెప్పాలని చూడలేదు, అలా అని తప్పు చేసినట్టు తలదించుకోలేదు. తన పెదాలపై ఒక చిన్న, అది సంతోషంతో వచ్చింది కాదు, కాస్త బాధాకరమైన నవ్వుని పెదాలపై పులుముకొని జై కళ్ళల్లోకి చూస్తూ, చీట్ చేయడమా? నో జై, నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టుకోలేదు. అండ్ నేను చీట్ చేయాలనే ఆలోచన నా మనసులోకి కూడా రాలేదు. నిజమే, నీకు ఈ విషయం ముందే చెప్పకుండా దాచాం, అది మా తప్పే. కానీ దానికి రీజన్ నిన్ను మోసం చేయాలని కాదు జై. ఆల్రెడీ నీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హరిని రాహుల్ ఆడుతున్న మైండ్ గేమ్స్ మధ్య నువ్వు మానసికంగా నలిగిపోతున్నావు. ఇలాంటి టైంలో మా ప్రేమ విషయం చెప్పి నీకు ఇంకో తలనొప్పి తెచ్చిపెట్టడం ఇష్టం లేక దాచాల్సి వచ్చింది. రుద్ర మాటలకి జై మరింత కోపం తెచ్చుకుంటూ, అంటే నా మీద జాలితో దాచారా? ఫ్రెండ్ అని చెప్పుకుంటూ నాకు తెలియకుండా నా చెల్లెని లవ్ చేస్తూ తన నడుం మీద చేతులు వేసి నిలబడడానికి నీకు ఎంత ధైర్యం రుద్ర అని కాలర్ పట్టుకోబోయాడు జై. మాయా వెంటనే భయంతో ఇద్దరి మధ్యలోకి వచ్చి ఏడుస్తూ, ప్లీజ్ అన్నయ్య, తనని ఏమీ చెయ్యొద్దు. ఇందులో తను ఒక్కడు తప్పే లేదు. నేను కూడా తనని ప్రేమించాను. మా ఇద్దరి మధ్య ఉన్నది చాలా ప్యూర్ లవ్ అన్నయ్య. ప్లీజ్ రుద్రాని ఏమీ అనకు అంటూ జై చేతులు పట్టుకుని వెనక్కి లాగుతూ ఏడుస్తూ చెప్తుంది. రుద్ర నెమ్మదిగా మాయాను పక్కకు జరిపి జై ముందుకొచ్చి నిలబడతాడు. జై, నీకు నన్ను కొట్టాలి అన్నంత కోపం ఉంటే, నిజంగా నన్ను కొట్టాలి అనుకుంటే కొట్టు, నీకు ఆ రైట్ ఉంది. కానీ నా ప్రేమను మాత్రం తప్పుగా అనుకోకు. నేను మాయాను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నీ చెల్లిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది. నీ ఫ్రెండ్గా నీ నమ్మకాన్ని కోల్పోవడం కంటే నా జీవితంలో పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. కానీ నా ప్రేమ విషయంలో నేను ఎప్పటికీ వెనక్కి తగ్గను జై అంటూ రుద్ర స్థిరంగా చెప్పడం చూసిన జైకి కోపం నరాలకు పాకుతుంది. పక్కనే ఉన్న ఒక చెట్టుపై జై తన పిడికిలతో గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి చెట్టు ఆకులు రాలుతూ జై చేతి నుండి రక్తం బొట్టు బొట్టుగా కిందకి పడుతూ ఉంటుంది. మాయా భయంతో నోరు మూసి ఏడుస్తూ ఉండగా జై రుద్ర వైపు తీక్షణంగా చూస్తూ ఉంటాడు. మాయా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ధారాలుగా కారుతూ ఉన్నాయి. జై చేతుల్లో నుంచి కారుతూ ఉన్న రక్తాన్ని, అతని కళ్ళల్లో ఎగిసిపడుతున్న కోపాన్ని చూసి మాయా ఏడుస్తూ ఉంటుంది. ఈ నిశ్శబ్దం ఇలాగే కంటిన్యూ అయితే రుద్ర తనకి శాశ్వతంగా దూరం అవుతాడు అని గెస్ చేసిన మాయ ఏ మాత్రం లేట్ చేయకుండా ముందుకొచ్చి జై కాళ్ళ దగ్గర ఏడుస్తూ కూర్చోబోయింది. అది చూసిన జై వెంటనే మాయాను పట్టుకుని పైకి లేపుతూ తన వైపు చూస్తాడు. మాయా వణుకుతూ ఉన్న చేతులతో జై చేతులు పట్టుకుని గట్టిగా హక్ చేసుకుంటూ,
అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, రుద్ర మీద కోప్పడకు. ఇందులో తన తప్పేమీ లేదు. తను ఎప్పుడో ఈ విషయం నీకు చెప్పేద్దామన్నాడు. కానీ నేనే తనని వద్దు అని ఆపాను. నీ మీద ఒట్టన్నయ్య, హర్ష నన్ను మోసం చెయ్యలేదు. అండ్ నిన్ను చీట్ చేయాలని అస్సలు అనుకోలేదు. నేనే భయపడి మన ఇంట్లో పరిస్థితుల వల్ల ఇప్పుడే వద్దని తనను ఫోర్స్ చేసి ఆపాను. నన్ను క్షమించన్నయ్యా. కావాలంటే నన్ను కొట్టి, కానీ హర్షాన్ని మాత్రం తప్పుగా అనుకోకు. మాయా మాటలకి జై గుండె ఒక్క క్షణం కరిగిన ముఖంలో సీరియస్నెస్ అలాగే ఉంచాడు. మాయా జై కళ్ళల్లోకి చూస్తూ ఏడుస్తూనే తన మనసులోని ప్రేమంతా బయట పెట్టేసింది. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఏది అడిగినా నువ్వు ఎప్పుడూ కాదనలేదు. చిన్న బొమ్మ నుంచి నిన్న మొన్నటి వరకు నా ప్రతి సంతోషాన్ని అడగక ముందే నా కళ్ళ ముందు పెట్టావు. ఈరోజు నా జీవితాన్ని అడుగుతున్నానన్నయ్యా. నాకు హర్ష కావాలి. హర్ష లేకపోతే నేను బ్రతకలేను. తన ప్రేమలో నాకు ఎలాంటి ఫేక్నెస్ కనిపించలేదు. మెయిన్లీ నన్ను నీకంటే ఎక్కువగా చూసుకోగల నమ్మకం నాకు తన మీద ఉందన్నయ్యా. ప్లీజ్ నా హర్షను నాకు ఇచ్చేసాయి అన్నయ్యా అంటూ జై గుండెలపై తలవార్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. చెల్లెలి కన్నీళ్లు అండ్ తన మాటల్లోని ఆవేదన జైని పూర్తిగా మార్చేశాయి. కోపంతో రగిలిపోతూ ఉన్న అతని మనసు మాయా కళ్ళల్లో రుద్ర మీద కనిపిస్తున్న ప్రేమను చూసి ఒక్కసారిగా తన కోపం దూది పింజంలాగా ఎగిరిపోతుంది. తను ప్రాణంగా చూసుకునే మాయ రుద్ర కోసం ఇలా ఏడుస్తూ ఉంటే జై మనసు తట్టుకోలేకపోయింది. పైగా అవతలి వ్యక్తి మరెవరో కాదు, తను ప్రాణ స్నేహితుడిగా నమ్మిన రుద్ర. జై నెమ్మదిగా మాయాను తన గుండెల నుండి దూరం చేసి తన కన్నీళ్ళని తుడుస్తూ నుదిటిపైన ప్రేమగా ముద్దు పెడతాడు. జై నెమ్మదిగా తల తిప్పి రుద్ర వైపు చూశాడు. రుద్ర కళ్ళల్లో కూడా మాయ తన వల్లే ఏడుస్తుంది అనే బాధ, జైని నొప్పించాననే పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. జై గంభీరంగా నడుస్తూ రుద్ర ముందుకు వచ్చి నిల్చుకున్నాడు. మాయా ఇద్దరి వైపు మార్చి ఊపిరి బిగబట్టి చూస్తూ ఉంటుంది. జై రుద్ర ముందు నిలబడి ఒక్కసారిగా రుద్ర కాలర్ పట్టుకున్నాడు. అయినా రుద్ర కదలకుండా అలాగే నిలబడ్డాడు. రుద్ర, నా చెల్లంటే నాకు ఎంత ఇష్టమో నీకు బాగా తెలుసు కదా. జై గొంతులోని కమాండింగ్కి మాయా కంగారుగా జై వైపు చూస్తూ ఉంటుంది. తెలుసు జై. ఫ్యూచర్లో తన కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క వచ్చినా, తను బాధపడేలాగా నువ్వు బిహేవ్ చేసిన ఫ్రెండ్ అని కూడా చూడను. టు బీ హానెస్ట్, నిన్ను చంపడానికైనా వెనకాడను. మాయా ముఖంలో నాకు ఎప్పుడు నవ్వు మాత్రమే కనిపించాలి. ఆ గ్యారెంటీ నువ్వు నాకు ఇవ్వగలవా? జై మాటలకి రుద్ర ముఖంలో ఒక్కసారిగా నవ్వు విరిసింది. జై చేతిని తన చేతుల్లోకి తీసుకొని ప్రామిస్ చేస్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు మాయా కంటి వెంట కన్నీరు రానివ్వను జై. ఇది నా ఫ్రెండ్ కమ్ నాకు కాబోయే బావకిస్తున్న మాట. ఆ మాట వినగానే జై రుద్ర కాలర్ వదిలేసి ఒక్కసారిగా తన బలమైన చేతులతో రుద్రాను గట్టిగా హక్ చేసుకుంటాడు. మాయాకి ఒక్క క్షణం అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ మరుక్షణమే ఇద్దరూ హక్ చేసుకోవడం చూసి మాయా ముఖంలో చెప్పలేనంత సంతోషం వెలుగు వచ్చాయి. అన్నయ్య అంటూ మాయా పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరిని కలిపి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. దొంగ, నాతోనే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావా? అయినా నా చెల్లి సెలెక్షన్ బాగుంటుందని నాకు తెలుసు. రుద్ర కంటే నిన్ను బాగా చూసుకునే హస్బెండ్ నీకు దొరకడేమో అంటూ జై నవ్వుతూ మాయాని హక్ చేసుకోగానే థ్యాంక్ యూ అన్నయ్య, యు ఆర్ ద బెస్ట్, ఐ లవ్ యూ అంటూ మాయా జై బుగ్గన ముద్దు పెడుతూ ఆనందంగా నవ్వుతుంది. ఓకే అయిపోయాయా మీరు చెప్పిన అబద్ధాలు, దాచిన రహస్యాలు? లేదా ఇంకేమైనా నా నుండి స్టిల్ హైడ్ చేస్తున్నారా అని ఇద్దరిని సూటిగా చూస్తూ పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకొని ఇద్దరి వైపు చూస్తూ క్వశ్చన్ చేస్తాడు జై. అప్పుడే జైను వెతుకుతూ ఎటు వెళ్ళాడు ఈ మనిషి అని వెతుకుతూ వచ్చిన ఆద్యాకి వీళ్ళ దూరం నుండి ముగ్గురిని ఒకే దగ్గర కనిపించడంతో నవ్వుతూ దగ్గరికి వస్తూ ఉంటుంది. సిచ్యువేషన్ ఇప్పుడిప్పుడే కాస్త నార్మల్ అవుతుంది అనుకునే లోపే జై నోటి నుంచి వచ్చిన ఆ క్వశ్చన్కి అక్కడ మరోసారి నిశ్శబ్దం అల్లుకుంది. మాయా గుండెల్లో మళ్ళీ భయం మొదలయ్యి కంగారుగా రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. జై సైడ్ స్మైల్తో నవ్వుతూ ఇద్దరిని మార్చి చూస్తూ, మాయా, ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నాకు రుద్రకి పరిచయం అయినప్పటి నుండి నేను తనని రుద్ర అనే పిలుస్తున్నాను. టు బీ ఫ్రాంక్, తన ఫుల్ నేమ్ కూడా నేను ఎప్పుడు తెలుసుకోవాలి అని అనిపించలేదు. బట్ నువ్వు మాత్రం ప్రతిసారి రుద్రాను హర్ష అని ఎందుకు పిలుస్తున్నావు? హూ ఇస్ హర్ష? నా ఫ్రెండ్ రుద్రానా, లేక నువ్వు నా నుండి ఇంకేమైనా సీక్రెట్స్ హైడ్ చేస్తున్నావా? జై ఆ క్వశ్చన్ వేయగానే రుద్ర హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. జై అబ్జర్వేషన్ పవర్ ఎంత షార్ప్గా ఉంటుందో రుద్రాకి బాగా తెలుసు. తమ లవ్ మ్యాటర్ మాత్రమే తెలుసు అనుకున్న జైకి ఇప్పుడు తన ఐడెంటిటీ మీద కూడా డౌట్ వచ్చిందని రుద్రాకి అర్థమైపోయింది. సరిగ్గా అదే టైంకి దూరం నుండి జై కోసం వెతుకుతూ వస్తూ ఉన్న ఆద్య
వీళ్ళ ముగ్గురిని ఒకే దగ్గర చూసి నవ్వుతూ దగ్గరకు వస్తూ ఉంటుంది. కానీ జై రుద్రాని హర్ష అనే పేరు గురించి అడగడం, రుద్ర ఫేస్లో మారిన ఎక్స్ప్రెషన్స్ చూడగానే ఆద్యాకి పరిస్థితి అర్థమైపోయింది. రుద్ర తన రియల్ ఐడెంటిటీని జైకి చెప్పక తప్పని సిచ్యువేషన్ వచ్చిందని అనుకుంటూ ఉన్న చోటనే ఆగిపోతుంది. రుద్ర ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని తన పెదాలపై ఒక చిన్న సాడ్ స్మైల్ పులుముకొని జై కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇక దాచడం వేస్ట్, తన లైఫ్లోని బిగ్గెస్ట్ ట్రూత్ని రివీల్ చేయాల్సిన టైం వచ్చేసింది అనుకుంటూ ఇక దాచిన యూజ్ లేదు. జై రుద్ర గొంతులో ఒకలాంటి కాన్ఫిడెన్స్, అంతకు మించిన గిల్ట్ కనిపిస్తున్నాయి. రుద్ర వాయిస్కి జై ఐబ్రోస్ ముడివేసి రుద్ర వైపు చూస్తాడు. రుద్ర ఒక్కో అడుగు జై వైపు వేస్తూ, నువ్వు విన్నది నిజమే జై. మాయా నన్ను పిలిచే హర్ష అనే పేరు ఫేక్ కాదు, అలా అని ఈ రుద్ర అనే పేరు కంప్లీట్గా నిజమూ కాదు. నా రియల్ నేమ్ రుద్రాంశ్ హర్షిత్ అన్న పేరు వినగానే జై ఫేస్లో సడన్గా చేంజ్ వచ్చింది. రుద్రాంశ్ హర్షిత్నా? ఎస్ జై. రుద్ర తన వాయిస్ పెంచుతూ గుండెల్లో దాచుకొనున్న బరువుని బయటకు తీస్తూ చెప్పడం స్టార్ట్ చేశాడు. నా చిన్నప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగి సొంత ఫ్యామిలీకి దూరమై ఒక కొత్త నేమ్తో నీ లైఫ్లోకి వచ్చిన నీ బెస్ట్ ఫ్రెండ్ని, మహదీ సైర్లు గార్ల కన్న కొడుకుని నేను. అండ్ యువర్ వైఫ్ ఆద్యాకి సొంత అన్నయ్యను జై. రుద్ర చెప్తున్న నిజాలకి జై కళ్ళు షాక్తో పెద్దవయ్యాయి. తను వింటున్నది నిజమా కాదా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ, రుద్ర నువ్వు చెప్పేది నిజమా? వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్? ఆద్య అన్నయ్య హర్ష నువ్వవడమేంట్రా? ఐఎమ్ టోటల్లీ కన్ఫ్యూజ్డ్. నువ్వు వింటున్నది నిజం జై. ఆ ఇన్సిడెంట్ తర్వాత నా ఫ్యామిలీకి ముఖం చూపించలేక నీకు రుద్రాగా పరిచయం అయ్యాను. బట్ మై రియల్ నేమ్ ఐడెంటిటీ ఈజ్ రుద్రాంశ్ హర్షిత్. ఈ నిజాన్ని నీ దగ్గర దాచడానికి రీజన్ అంటూ రుద్ర జైతో ఏం చెప్పాడో మనం తర్వాత తెలుసుకుందాం. శైలు అమ్మకి దూరం అయ్యాక నన్ను అపర్ణ మామ్ చాలా ప్రాణంగా చూసుకుంది. ఇప్పుడు నా రియల్ పేరెంట్స్ కనిపించారని అపర్ణ మామ్ ప్రేమని తక్కువ చెయ్యలేను. నేను చెప్పే నిజం ఇద్దరు అమ్మల్ని హర్ట్ చేస్తుంది అని తెలుసు. అందుకే బాధ పెట్టే నిజాన్ని చెప్పడం కంటే సంతోషాన్ని ఇచ్చే అబద్ధం చెప్పడం బెటర్ అనిపించింది జై. నేను లేకుండా ఇన్ని ఇయర్స్ అమ్మా నాన్న బతికారు, ఇక మీదట కూడా ఉండగలరు అనే నమ్మకం నాకుంది. ఎందుకంటే కొడుకు లేకపోయినా కొడుకులా చూసుకునే నువ్వున్నావు కదా. అందుకే ఈ నిజాన్ని చెప్పి మీ అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక దాచాను. అక్కడే కొద్ది దూరంలో నిలబడి ఉన్న ఆద్య కళ్ళ వెంట నీళ్లు ప్రవాహంలాగా కారుతూ ఉన్నాయి. తన అన్నయ్య నోటి నుండి ఈ నిజం జై ముందుకి రావడం చూసి ఆద్య గుండె బరువెక్కింది. కొన్ని సంవత్సరాల నిరీక్షణ, తను అన్నయ్య పడుతున్న ఆవేదన అంతా ఒక్కసారిగా ఆద్య కళ్ళ ముందు కదిలాయి. రుద్ర తనతో మాట్లాడుతూ ఉన్న తన చూపు తన వెనక ఉండడం చూసిన జై నెమ్మదిగా వెనక్కి తిరిగి ఆద్య వైపు చూస్తాడు. ఆద్య ముఖంలో కనిపిస్తున్న కన్నీళ్లు, ఏ మాత్రం ఆశ్చర్యం లేని ఆ ఎక్స్ప్రెషన్ చూసి జైకి ఇంకో బిగ్ షాక్ తగిలింది. కమ్ క్లోజ్ టు మీ ఆద్య. జై వాయిస్కి ఆద్య ఒక్కో అడుగు ముందుకు వేస్తూ జై ముందుకి వచ్చి తన కన్నీళ్లు తుడుచుకుంటూ జై వైపు చూస్తుంది. నీకు ఈ విషయం ముందే తెలుసా ఆద్య? రుద్రానే నీ అన్నయ్య హర్ష అన్న నిజం నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉన్న ఆద్య ఏడుస్తూ నెమ్మదిగా హెడ్ మూవ్ చేస్తూ, తెలుసు జై, రుద్రానే నా హర్ష అన్నయ్య అని నాకు ముందే తెలుసు. ఆ మాట వినగానే జై మైండ్ బ్లాక్ అయిపోయింది. తన బెస్ట్ ఫ్రెండ్, తన చెల్లి, తన ప్రాణంగా ప్రేమించే ఆద్య ముగ్గురు కలిసి తన నుండి ఇంత పెద్ద నిజాన్ని అండ్ ఇంత పెద్ద సీక్రెట్ని దాచారని తెలిసేసరికి జైకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. జై చూపులు ఇప్పుడు రుద్ర ఆద్య మాయాల మధ్య మారుతూ ఉన్నాయి. మాయా రుద్ర ఆద్యాల వైపు జై చూపులు సూటిగా చూస్తూ ఉన్నాయి. జై కళ్ళల్లోని తీవ్రతకి అక్కడున్న మాయా ఆద్యాలు ఒకరినొకరు కంగారుగా చూసుకుంటూ ఉన్నారు. ముగ్గురు తనని చుట్టుముట్టి నిలబడి ఉన్న జైకి మాత్రం తాను అందరి మధ్య ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ కలిగింది. గ్రేట్, ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ అన్నట్టు జై వాయిస్ విన్న ముగ్గురు అర్థం కానట్టు జై వైపు చూస్తూ ఉంటే, మీ ముగ్గురు ఒకటైపోయి నన్ను కంప్లీట్గా ఒక పరాయి వ్యక్తిని చేసేశారన్నమాట. ఫ్రెండ్ అని నమ్మి నేను రుద్రాకి గుండెల్లో చోటిచ్చాను. ఇక మాయా అని మాయా వైపు చూస్తూ నిన్ను ప్రాణంగా చూసుకుంటూ ఉంటే నువ్వు కూడా నా దగ్గర నిజాన్ని దాచావు. ఇక నా భార్యకం నా ప్రాణం అనుకున్న ఆద్య నా గుండెల్లో ఏముందో తెలిసి కూడా నువ్వు కూడా నాతో ఈ విషయాన్ని చెప్పకుండా దాచావు. వాట్ ఏ డ్రామా గాయ్స్. అసలు మీ దృష్టిలో నన్ను ఏమనుకుంటున్నారు? జై మాటలు ఒక్కొక్కటి బుల్లెట్ లాగా గుండెలను గుచ్చుకుంటూ ఉంటే మాయా కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. ఆద్య మాయా కన్నీళ్లు తుడుస్తూ, జై ప్లీజ్, మేము నిన్ను పరాయి వ్యక్తిగా ఎప్పుడూ చూడలేదు, నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అని చెప్పబోతూ ఉంటే జై ఆపు అన్నట్టు చేయి చూపిస్తూ ఆపేస్తాడు.
స్టాప్ ఇట్ ఆద్య. బాధ పెట్టడం ఇష్టం లేక దాచారా, లేక నా మీద నమ్మకం లేక దాచారా? నా బెస్ట్ ఫ్రెండ్, నా సొంత బామ్మర్ది అని తెలిస్తే నేను బాధపడతానా? వాట్ ఆర్ యూ టాకింగ్? నా చెల్లి కోరుకున్నవాడు మరెవరో కాదు, నా కుటుంబానికి రక్తం పంచిచ్చినవాడని తెలిస్తే నేను కాదంటానా చెప్పు? నా నుండి ఇంత పెద్ద నిజాన్ని దాచేంతగా నేను మీ దృష్టిలో నమ్మకం లేనివాడిని అయిపోయానా? జై గొంతులో కోపం కంటే కూడా బాధ ఎక్కువగా వినిపిస్తుంది అండ్ కనిపిస్తుంది. రుద్ర ఇక సైలెంట్గా చూస్తూ ఉండలేక ఒక అడుగు ముందుకు వేసి జై భుజం మీద చేయి వేయబోయి మళ్ళీ వెనక్కి తీసుకుని జై కళ్ళల్లోకి చూస్తూ, నో జై, నువ్వు అనుకుంటున్నది కంప్లీట్గా రాంగ్. నిన్ను పరాయి వ్యక్తిని చేయడం కాదు, అసలు ఈ రుద్రాంశ్ హర్షిత్ అనే ఐడెంటిటీని నేను ఎప్పటికీ బయటకు తీయకూడదు అనుకున్నాను. నా గతం ఒక ముగిసిపోయిన పుస్తకం జై, దాన్ని మళ్ళీ తెరిచి ఎవరి లైఫ్లోనూ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. జై ప్రశ్నార్థకంగా రుద్ర వైపు చూస్తూ, వాట్? రుద్ర ఒక లాంగ్ బ్రీత్ తీసుకుని మాట్లాడడం కంటిన్యూ చేస్తారు. నేను నిజం చెప్పాలంటే నీ చెల్లి మాయాకి నా రియల్ ఐడెంటిటీ తెలియదు. కానీ ఒకరోజు అనుకోకుండా నా గుండె మీద ఆ చిన్నప్పటి టాటూని మాయా చూసింది. ఆ టాటూ చూసి నన్ను క్వశ్చన్ చేసింది. అప్పుడు కూడా నేను చెప్పకూడదనే చాలా ట్రై చేశాను. కానీ తన కళ్ళల్లో ఉన్న ప్రేమని, నన్ను కోల్పోతానేమో అన్న భయాన్ని చూసి నిజం చెప్పక తప్పలేదు. జై మాయా వైపు నిజమా అన్నట్టు చూడగాని మాయా ఏడుస్తూ నిజమే అని తల ఊపగాని జై ఒక్క క్షణం మాయా వైపు చూసి మళ్ళీ రుద్ర వైపు చూస్తాడు. మరి ఆద్యకి ఎలా తెలిసింది? ఆద్య నా చెల్లి జై, తన రక్తం నా రక్తం ఒక్కటే. నేను మాయాతో మాట్లాడేటప్పుడు తెలియకుండా తనని చిన్నప్పుడు పిలిచే అమ్ములు అనే పేరుతో పిలిచాను. ఆ ఒక్క పదం వినగానే ఆద్య గుండెల్లో ఏదో అనుమానం మొదలై తను నన్ను ఫాలో అవుతూ నా చిన్ననాటి గుర్తుని నిలదీసి నన్ను గుర్తుపట్టింది. అప్పుడు ఆద్య నన్ను గట్టిగా పట్టుకొని ఎంత ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసు. ఆద్య ఆ మాటలకి మరింత గట్టిగా ఏడుస్తూ జై వైపు చూస్తుంది. జై, నా ఐడెంటిటీ బయటపడక ముందే నేను మీ అందరినీ వదిలేసి నీ లైఫ్ నుండి ఆద్య లైఫ్ నుండి దూరంగా వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే నా వల్ల 2 కుటుంబాల మధ్య కొత్త గందరగోళం రాకూడదు అని. కానీ సరిగ్గా అదే టైంలో నీ చుట్టూ ప్రాబ్లమ్స్ అన్నీ చుట్టుముట్టాయి. హరిని, రాహుల్ నీ మీద మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. బిజినెస్లో, పర్సనల్ లైఫ్లో నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నావు. అలాంటి టైంలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి నా మనసు ఒప్పుకోలేదు జై. నీకు నీడగా నిలబడడం కోసం నా ఐడెంటిటీని కూడా పక్కన పెట్టేసి రుద్రాగానే నీ పక్కన ఉండిపోయాను. నిన్ను మోసం చెయ్యాలనో, నీ దగ్గర విషయాలన్నీ దాచి నిన్ను తక్కువ చెయ్యాలనో కాదు జై. నీ ప్రాణం కంటే, నీ సంతోషం కంటే నాకు ఈ ఐడెంటిటీ పెద్దది కాదు. నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిసాకే నేను వెళ్ళిపోవాలి అనుకున్నాను. కానీ ఈరోజు ఈ నిజం నీ ముందుకి ఇలా వచ్చింది. ఇప్పుడు చెప్పు జై, నేను చేసింది తప్పా? తప్పే అయితే క్షమించమని అడగను, నీకు తోచిన శిక్ష వెయ్యి. రుద్ర నోటి నుండి ఆ మాటలు పూర్తి కాగానే అక్కడ మళ్ళీ ఒక నిమిషం పాటు నిశ్శబ్దం ఆవరించింది. రుద్ర కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న ఆప్యాయత, ప్రేమ, ప్రాణ స్నేహితుడి కోసం తన సొంత గుర్తింపునే త్యాగం చేయడానికి సిద్ధపడిన తీరు, ఆద్య మాయా కళ్ళల్లోని ఆవేదన, జై కళ్ళల్లో కొద్దిసేపటి క్రితం వరకు ఉన్న కోపం, ఆవేదన ఒక్కసారిగా కరిగిపోయి వాటి స్థానంలో వర్ణించలేని ఆత్మీయత కనిపిస్తుంది. జై నెమ్మదిగా రుద్ర వైపు అడుగులు వేస్తూ వచ్చి రుద్ర అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఎంత ధైర్యం రుద్ర నీకు అని రుద్ర కాలర్ పట్టుకొని, నా కళ్ళెదటే ఉంటూ, నా పక్కనే తిరుగుతూ, నాతోనే మందు కొడుతూ నన్నే వెదవని చేస్తావా అంటున్న జై గొంతులో సీరియస్నెస్ ఉన్నా అతని కళ్ళు మాత్రం నవ్వుతూ ఉన్నాయి. రుద్ర కూడా ఏ మాత్రం తడబడకుండా చిన్న నవ్వుతో, చెప్పాను కదా జై, నువ్వు ఏ శిక్ష వేసినా అనుభవించడానికి నేను రెడీ. శిక్ష నీకా అంటూ జై ఒక్కసారిగా తన చేతులతో రుద్ర కాలర్ వదిలేసి తన బలమైన కౌగిల్లోకి రుద్రాని లాక్కొని గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆ కౌగిల్లోని ఆప్యాయత చూసి మాయా ఆద్యాల కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాలుతూ ఉన్నాయి. నీలాంటి ఫ్రెండ్ దొరకడమే నా అదృష్టం అనుకుంటే, నా ఆద్యాకి సొంత అన్నయ్యగా, నా చెల్లి ప్రాణంగా మార్చుకున్న మనిషిగా నువ్వు నా లైఫ్లోకి రావడం నేను చేసుకున్న అదృష్టం రుద్ర. నా ప్రాణాలకి రక్షణగా నిలబడ్డానికి నీ ఐడెంటిటీ కూడా దాచావు చూడు, అక్కడేరా నువ్వు నా మనసును కొట్టేశావు. ఆ మాటలకి రుద్ర కూడా జైని అంతే గట్టిగా హక్ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. ఇన్నాళ్ళుగా గుండెల్లో బరువంతా ఒక్కసారిగా దిగిపోయినట్టు రిలీఫ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. జై నెమ్మదిగా రుద్రాని దూరంగా జరిపి భుజాలు పట్టుకుని నవ్వుతూ, అయినా ఒక విషయం రుద్ర, చిన్నప్పటి నుండి నా చెల్లికి దూరమయ్యి తన మనసుతో ఆడుకుంటూ ఉన్న నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చెయ్యాలా, లేక నా వైఫ్కి నువ్వు అన్నవి కాబట్టి ఇక మీదట నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలా బావా?
జై నోటి నుండి మొదటిసారిగా బావ అనే పదం వినపడేసరికి రుద్ర ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టగా ఆద్య మాయ ఒక్కసారిగా నవ్వేశారు. జై, నువ్వు నన్ను బావా అని పిలిచి నన్ను ఇంకా ఇరకాటంలో పెట్టకురా స్వామి, నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్వే అని రుద్ర నవ్వుతూ జైని చూస్తాడు. అదేంటి బావా అలా అంటావు? మరి నా ఆద్యాకి నువ్వు అన్నయ్యవి కదా, మరి నీకు మర్యాదలు చేయకపోతే మా ఆద్య నన్ను ఇంట్లో ఉంచదు తెలుసా అంటూ జై ఆద్య వైపు చూసి కన్ను కొడతాడు. మాయ పరిగెత్తుకుంటూ వచ్చి జై రుద్రాల చేతులు పట్టుకుని, అన్నయ్య ఐ లవ్ యూ సో మచ్, నువ్వు వరల్డ్లోనే బెస్ట్ అన్నయ్యవి అంటూ జై చంప మీద ముద్దు పెడుతుంది. ఆద్య కూడా దగ్గరికి వచ్చి జై భుజం మీద తలవాల్చి థ్యాంక్ యూ జై, నన్ను నా అన్నయ్యని అర్థం చేసుకుంటున్నందుకు అంటూ ఆనందంతో జైని గట్టిగా హక్ చేసుకుంటుంది. హే, ఏంటి ఇద్దరు చిన్నపిల్లల్లాగా ఏడుస్తూ ఉన్నారు, ఇక చాలు చాలు ఈ గ్రూప్ హక్స్ ఆపండి అంటూ జై వాళ్ళిద్దరు కన్నీళ్లు తొడవడం చూసిన రుద్ర, ఇన్నాళ్ళకి నా మనసు ప్రశాంతంగా ఉంది జై, నా ఫ్యామిలీ నా ఫ్రెండ్ రెండు ఇప్పుడు నా ముందే ఉన్నాయి అని ఎమోషనల్గా అనడం చూసిన జై చిన్న స్మైల్ ఇస్తూ మాయా ఆద్యాలను దగ్గరికి తీసుకుంటాడు. జై, ఇప్పటి వరకు వీళ్ళిద్దరి లవ్ మ్యాటర్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా లేట్ చేశాము, ఇంకా లేట్ చేయడం అస్సలు మంచిది కాదు, ఎందుకంటే అత్తయ్యకి వీళ్ళ మధ్య ఆల్రెడీ డౌట్ స్టార్ట్ అయింది. అన్నయ్య అంటే అత్తయ్యకి అస్సలు ఇష్టం లేదు, డూ సంథింగ్ జై. అన్నయ్య ఇప్పటికి కూడా వద్దు అంటున్నాడు, బట్ ప్లీజ్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వీళ్ళ పెళ్ళి మాత్రమే. ఆద్య మాటలకి జై ఆలోచనలో పడతాడు. మాయా రుద్రాల జీవితాలు ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నాయి. మాయా కళ్ళల్లో భయం ఇంకా పూర్తిగా పోలేదు, కానీ జై అండగా ఉన్నాడనే ధైర్యం తన మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే ఆద్య, ఈ విషయంలో ఇక ఒక్క క్షణం కూడా లేట్ చేయడం కరెక్ట్ కాదు. మామ్ ఆలోచన నాకు బాగా తెలుసు, రుద్ర మీద తనకి ఉన్న కోపం ఇప్పట్లో తగ్గదు, కానీ నా చెల్లి సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. లెట్స్ మూవ్, ఇప్పుడే అందరికీ విషయం చెప్తాను అని ముగ్గురిని తీసుకుని జై నేరుగా హాల్ వైపు నడిచాడు. హాల్లో అందరూ కలిసి కూర్చొని కనిపిస్తారు. తన తాతయ్య ప్రతాప్ వర్మ పేపర్ చదువుతూ ఉంటే మహదీర్, వినయ్ వర్మ, శైలజ, రేణుక కాఫీ తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. జై, రుద్ర, మాయా, ఆద్యాలు ఒకేసారి హాల్లోకి రావడం అందరి చూపులు వారిపై నిలిచిపోయాయి. మాయా జై వెనుక కాస్త దాక్కున్నట్టు నిలబడగా రుద్ర, ఆద్య జై పక్కనే నిల్చుకొని ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతాప్ వర్మ పేపర్ పక్కన పెడుతూ, ఏమైంది జై, అందరూ అంత సీరియస్గా కనిపిస్తున్నారు, ఎనీ ప్రాబ్లం? జై అందరి వైపు ఒక్కసారిగా చూసి, తాతయ్య మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, మెయిన్గా మామ్ నీకు. రేణుక జై వైపు, ఆ తర్వాత అతని పక్కనే ఉన్న రుద్ర వైపు అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటుంది. ఆద్యకి తన ముఖంలో అసహనం, అనుమానం స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి జై, నాతో ఏం మాట్లాడాలి? మాయా ఎందుకు భయపడుతూ నీ వెనక నిల్చుకొని చూస్తుంది అని డౌట్గా అడుగుతుంది. మామ్, మాయ భయపడడం లేదు, తన ప్రేమను మీ అందరి ముందు చెప్పడానికి టెన్షన్ పడుతుంది. నీకు తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నా. మాయా, రుద్ర ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. ఆ మాట వినగానే హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. శైలజ చేతిలోని కాఫీ కప్ కింద పడి పగిలిపోయింది. ప్రతాప్ వర్మ, మహదీర్, వినయ్ వర్మ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. రేణుక ఆవేశంగా పైకి లేచి నిలబడుతూ ఆవేశంగా గొంతు పెంచి, ఏంటి ప్రేమ? జై, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటా మాటలు? ఈ అనాథ పరిచయం లేని వ్యక్తి మన మాయాను ప్రేమించాడా? వీడికి అంత ధైర్యం ఎలా వచ్చింది? నేను ముందే చెప్పాను జై, వీడు మన ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే నాకు ఏదో తేడాగా అనిపించింది. మామ్ ప్లీజ్, రుద్రని మనకు, ఇందులో రుద్ర తప్పేమీ లేదు, నేనే తనను ప్రేమించాను. రుద్ర లేకపోతే నేను బ్రతకలేను మామ్, ఐ వాంట్ హిమ్. షటప్ మాయా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? వీడి మాటలు నమ్మి వీడి కోసం నాకు ఎదురు మాట్లాడుతున్నావా? నీకేం తెలియదు, నువ్వు చిన్నపిల్లవి, నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు. కమాన్ అత్తయ్య, మాయాని ఇంకా కిడ్ లాగా ట్రీట్ చేయకండి, తన లైఫ్ గురించి తనకు ఒక ఐడియా ఉంది. అండ్ రుద్ర అన్నయ్య మాయాను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, మాయా కూడా అన్నయ్యని ఇష్టపడుతుంది, ఇంకెందుకు మీరు అపోజ్ చేస్తున్నారు? స్టాప్ ఇట్ ఆద్య, ఇది నా కూతురు విషయం, ఇందులో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకు అని సీరియస్గా అంటున్న రేణుక వైపు చూస్తూ, మామ్ షీ ఈజ్ మై వైఫ్, తనకి మాయా లైఫ్ గురించి మాట్లాడే కంప్లీట్ రైట్ ఉంది. మరోసారి తనని వేరు చేసి మాట్లాడితే ఐ కాంట్ బేర్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, రుద్ర గురించి తెలిసి తెలియకుండా మాట్లాడుకు. మాయా విషయంలో నేను ఎంత కేర్ఫుల్గా ఉంటానో, అలాంటిది తన లైఫ్ గురించి ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి ఎంత ఆలోచించుంటానో. రుద్ర మాయాకి అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యాకే మీతో ఈ విషయం గురించి చెప్తున్నాను. ఈ విషయంలో ఇంకెవరికైనా అబ్జెక్షన్ ఉందా అని సూటిగా అందరి వైపు చూడగా
జై డెసిషన్ మీదున్న నమ్మకంతో అందరూ ఓకే చెప్పడం చూసి రేణుక మరింత రగిలిపోతుంది. ఎవరు ఒప్పుకున్నా నేను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోను జై. నా మాట కాదని మీరు ప్రొసీడ్ అయితే మన ఇంట్లో మీరు చూడబోయేది పెళ్లి కాదు, నా చావు. జై ఒక్కో అడుగు రేణుక వైపు చూస్తూ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాయా పెళ్లి రుద్రతోనే జరుగుతుంది. ఇది ఈ జై ఇస్తున్న మాట. నా చెల్లి కంట్లో ఆనందం చూడడం కోసం నేను ఎవరినైనా వదిలేస్తాను, చివరికి నిన్నైనా సరే. జై మాటల్లోని తీవ్రతకి రేణుక ఒక్కసారిగా షాక్ అయింది. జై ఎప్పుడు తనతో ఇలా మాట్లాడలేదు, దాంతో అలాగే చూస్తూ ఉంటుంది. రేణుక జై ఆలోచించకుండా ఏ డెసిషన్ తీసుకోడు. రుద్ర క్యారెక్టర్ ఏంటో జైకి బాగా తెలుసు. జై అంత నమ్మకంగా చెప్తున్నాడంటే మనం కూడా ఆలోచించాలి. అవును రేణుక, పిల్లల సంతోషం కంటే మనకేది ముఖ్యం చెప్పు. రుద్ర మంచివాడని జై హామీ ఇస్తున్నాడు, మనం ఎందుకు కాదనాలి? రేణుక చుట్టూ ఉన్న అందరి మాటలకి జై కళ్ళల్లోని పట్టుదలను చూసి జైని ఎదిరించి తాను ఏమీ చేయలేదని ఆమెకి అర్థమయ్యి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, రేపేదైనా తేడా వస్తే అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి సంగతి అని చెప్పి విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రేణుక వెళ్ళగానే హాల్లో మళ్ళీ ప్రశాంతత నెలకొంది. మాయా జైని పట్టుకుని ఏడుస్తూ, థ్యాంక్ యూ అన్నయ్య, నిజంగా నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో. హర్ష నా లైఫ్లో ఉన్నాడంటే అందుకు రీజన్ నువ్వు వదిన మాత్రమే. ఐ రియల్లీ లవ్ యూ బోత్. జై నవ్వుతూ మాయా తల నిమురుతూ, ఇక ఏడవడం ఆపు మాయా, నీ పెళ్లి బాధ్యత నాది అని చెప్పాను కదా, ఇక మిగిలింది నీ ఎంగేజ్మెంట్ మాత్రమే. రుద్ర పేరెంట్స్తో మాట్లాడే బాధ్యత నాది. వీలైనంత త్వరగా మీ ఎంగేజ్మెంట్ జరిపిస్తాను అని ఆద్యతో ఏదో మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. ఫంక్షన్ హాల్ అంతా శోభయమనంగా అలంకరించబడి ఉంది. పూల పరిమాణాలు, విద్యుత్ కాంతుల నడుమ గ్రాండ్గా ఎంగేజ్మెంట్ వేడుక ప్రారంభమైంది. ఒకవైపు గౌతమ్ రితిక, మరొక వైపు రుద్ర మాయా జంటలు వేదికపై మెరిసిపోతూ ఉన్నారు. రుద్రాని పెంచిన పేరెంట్స్ అపర్ణ మోహన్ లండన్ నుండి ప్రత్యేకంగా జై ప్రైవేట్ ఫ్లైట్లో రప్పించారు. వేదికపై రుద్రాని మాయాని చూసి మోహన్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తిరిగాయి. అపర్ణకి ఇష్టం లేకపోయినా రుద్ర కోసం తప్పక నవ్వు నటిస్తూ ఉంటుంది. జరుగుతున్న ఎంగేజ్మెంట్ని చూసి నవ్వుతూ ఉన్న జై భుజం మీద తలవాల్చి, థ్యాంక్ యూ జై, నా అన్నయ్యకి మాయాకి ఇంతటి సంతోషాన్ని ఇచ్చినందుకు నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నువ్వు లేకపోతే ఈరోజు ఈ ఫంక్షన్ జరిగేదే కాదు. జై ఆద్య వైపు ప్రేమగా చూస్తూ, వాళ్ళు సంతోషంగా ఉంటేనే కదా ఆద్య, మన ప్రేమ మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. నీ కంట్లో ఆనందం చూడ్డానికి నేను ఇదంతా చేశాను. మరోవైపు వేదికపై పురోహితుడు మంత్రాలు చదువుతూ ఉండగా ముందుగా గౌతమ్ రితిక వేలికి రింగ్ పెట్టుకున్నారు. తర్వాత రుద్ర మాయా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మాయా వేళ్లు భయంతో కాకుండా ఈసారి ఆనందంతో వణుకుతూ ఉన్నాయి. రుద్ర మాయా కళ్ళల్లోకి చూస్తూ వజ్రాల ఉంగరాన్ని ఆమె వేలికి పెడతాడు. నెక్స్ట్ మాయా రితిక కూడా అలాగే రింగ్స్ పెట్టుకుంటారు. జై ముందుకొచ్చి ఇద్దరు భుజాల మీద చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుంటాడు. కంగ్రాచులేషన్స్ బావా, ఇప్పటి నుండి నువ్వు మా ఇంటికి అల్లుడివి. ఆ మాటకి రుద్ర నవ్వుతూ, థ్యాంక్ యూ జై, మై బెస్ట్ ఫ్రెండ్ కమ్ మై బావ అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు. విక్రమ్ నుండి కాల్ రాగానే వీడేంటి ఎంగేజ్మెంట్కి రాకుండా ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అని కాల్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళిన జైకి విక్రమ్ చెప్పే మాటలకి మొహంలో రంగులు మారాయి. 15 నిమిషాల పాటు సాగిన ఆ కాల్లో విక్రమ్ చివరిగా కేర్ఫుల్ జై అని కాల్ కట్ చేయడం, తన ఎదురుగా 6 అడుగుల అందగాడు అందంగా నవ్వుతూ బొకే పట్టుకుని కనిపించడం ఒకేసారి జరిగాయి. ఎవరు? జై క్వశ్చన్కి ఆ వ్యక్తి నవ్వుతూ పెట్టుకున్న గోగుల్స్ స్టైల్గా తీస్తూ, హాయ్ మిస్టర్ జయధీర్ వర్మ, ఐఎమ్ రంజిత్, బ్రదర్ ఆఫ్ రాహుల్ అనగానే జై పిడికిలి కోపంగా బిగుసుకుంటుంది. ఏదో అనబోతూ ఉన్న టైంకి ఆద్య అక్కడికి రావడంతో మొహాన నవ్వు పులుముకొని కనిపిస్తాడు. జై, అక్కడ అందరూ నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని కొత్తగా కనిపిస్తూ ఉన్న రంజిత్ వైపు ఎవరు అన్నట్టు చూస్తుంది. అప్పటికే ఆద్య అందానికి పిచ్చెక్కిపోతూ ఉన్న రంజిత్ కసిగా పెదాలు కొరుక్కుంటూ, హాయ్ మిసెస్ జై, ఐఆమ్ రంజిత్, జై ఈజ్ మై బెస్ట్ బడీ అనగానే ఆద్య నవ్వుతూ, హో హాయ్, ప్లీజ్ కమ్ అని రంజిత్కి గెస్ట్లు కూర్చునే సోఫా చూపెట్టి జై చేతిని పట్టుకుని స్టేజ్ మీదకి తీసుకుని వెళ్తుంది. జై రాగానే అందరూ కలిసి కెమెరా ముందుకొచ్చి నిలబడతారు. గౌతమ్ రితిక, రుద్ర మాయ, జై ఆద్య అండ్ అమర్ అండ్ మాన్య వీళ్ళకి 1 మంత్ ముందే ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటుంది. అందరూ ఒకే ఫ్రేమ్లో నిలబడి నవ్వుతూ ఉండగా ఫ్లాష్ లైట్ మెరిసింది. ఇన్నాళ్ళుగా ఉన్న గందరగోళాలు, భయాలు, సీక్రెట్లు తొలగిపోయి ఆ కుటుంబంలో మళ్ళీ ఆనంద పండగ మొదలయ్యింది. అందరూ నవ్వుతూ ఉన్న జై చూపులు మాత్రం తన ఎదురుగా కూర్చొని ఆద్యకి సైట్ కొడుతూ ఉన్న రంజిత్ మీదనే ఉన్నాయి. చీరలో అందంగా కనిపిస్తున్న ఆద్య నడుముని చూస్తూ ఉన్న రంజిత్ని చూసి,
ఇక్కడికిక్కడే చంపేయాలి అనిపిస్తుంటే అందరి కోసం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు జై. అప్పుడే ఆ వెడ్డింగ్ హాల్లోకి ఎంటర్ అయిన మాదేశ్ని చూసి జై రియాక్షన్. జై, ఆద్య, మాయా, రుద్రాల భావోద్వేగిత పూరిత ప్రయాణాన్ని మొదటి నుండి చివరి వరకు ఇంతలా ఆదరించినందుకు మీ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మీ ఎంకరేజ్మెంట్ అండ్ ప్రతి ఎపిసోడ్పై మీరు చూపిస్తున్న ఇంట్రెస్ట్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. సీక్రెట్స్, సస్పెన్స్, కోపం మరియు ప్రేమ ఆప్యాయతల మధ్య సాగిన ఈ సిరీస్ ప్రయాణం మీ ఇంట్రెస్ట్తో అద్భుతంగా ముగిసింది. కథ ఇప్పుడు రంజిత్ ఎంట్రీ మరియు మాదేశ్ రాగతో సరికొత్త మలుపు తిరిగింది. ఈ సీజన్ ఇక్కడితో ముగిసిన అసలు కథ ఇప్పుడే మొదలైంది. మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్. ఇలాగే మీ ప్రేమ మా మీద ఉండాలని ఆశిస్తున్నాం. మరో కొత్త కథతో మీ అందరి ముందుకి వస్తున్నాం. ఇలాగే ఇంతే ఎంకరేజ్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ సీజన్ మీ ఇంట్రెస్ట్ని చూసి స్టార్ట్ చేస్తాం. సో మీకు ఈ స్టోరీ థర్డ్ సీజన్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నిజంగా మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేసిన మీ అందరికీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రేమతో మీ శ్రావణ సంధ్య.